సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే అమ్మాయిలు తెల్లకోటు వేసుకుని డాక్టర్లుగా సేవ చేయాలని కలలు కంటారు. కానీ ఆ యువతి ఆలోచన మాత్రం భిన్నంగా సాగింది. సమాజంలో అన్యాయానికి గురవుతున్న నిరుపేదలకు అండగా నిలవాలని ఆశించింది. బాధితులకు న్యాయం అందించేందుకు నల్లకోటు ధరించాలని తపించింది. 2 సార్లు ఓటమి పలకరించినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో పోరాడి 3వ ప్రయత్నంలో జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించింది గుంటూరు జిల్లా సౌపాడుకు చెందిన వెంకట నాగమహాలక్ష్మి గాయత్రి. ఓటమి నుంచి గెలుపు వైపు ప్రయాణం ఎలా సాగిందో ఆమె మాటల్లోనే విందాం. ప్రజాస్వామ్యంలో సుపరిపాలన అందించాలంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ముఖ్య భూమిక పాటిస్తాయి. ప్రధానంగా అన్యాయానికి గురైనటువంటి అభాగ్యులకు అండగా నిలవాలంటే న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో న్యాయ విద్య వైపు అడుగులు వేశారు గుంటూరు జిల్లా సోపాడికి చెందినటువంటి వెంకట నాగ మహాలక్ష్మి గాయత్రి. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నికయ్యారు. అసలు ఈమె న్యాయ వ్యవస్థ వైపు ఎలా వచ్చారు, ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారనే మాటలు ఆమె మాటల్లోనే విందాం. గాయత్రి గారు, ముందుగా మీకు అభినందనలు. మీరు జడ్జిగా ఎన్నికయ్యారు. అసలు ఈ జడ్జిగా ఎన్నికయ్యే క్రమంలో మీరు ఈ పరీక్షలకు ఎలా సన్నద్ధమయ్యారు, ఆ వివరాలు. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే, అంటే నేను 5 years LLB చేశానండి. ఆ 5 years LLB సమయం నుంచే నేను న్యాయమూర్తిగా అవ్వాలనే దృఢ సంకల్పంతో ప్రిపరేషన్ బిగిన్ ఈ జర్నీ, ప్రిపరేషన్ జర్నీ మొత్తం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఈ ప్రిపరేషన్లో పర్టికులర్గా సన్నద్ధం ఎలా అవ్వాలి అంటే టైం అనే మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సిలబస్ ముందు హైకోర్టు వారు ఇచ్చిన సిలబస్ని మనం తీసుకొని ఆ సిలబస్ని సివిల్ లాస్కి, క్రిమినల్ లాస్కి వాళ్ళు డివైడ్ చేసి ఇస్తారండి. సివిల్ లాస్ ఎన్ని మేజర్ లాస్ ఉన్నాయి, క్రిమినల్ ఎన్ని మేజర్ లాస్ ఉన్నాయి, సివిల్ ఎన్ని మైనర్ యాక్ట్స్ ఉన్నాయి, క్రిమినల్ ఎన్ని మైనర్ యాక్ట్స్ ఉన్నాయో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనము మైనర్ యాక్ట్స్ అదేవిధంగా మేజర్ యాక్ట్స్కి స్కెడ్యూల్ వేసుకొని సమయ పరిపాలనతో ఎక్కడా కూడా కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా పర్సివియరెన్స్తో మనం ముందుకు వెళ్తే కనుక విజయం అనేది ఖచ్చితంగా అందరికీ సాధ్యమేనండి. ఈ పరీక్షలకు మీరు ఎన్ని రోజులు సన్నద్ధమయ్యారు, రోజుకి ఎంత సమయం దీనికి కేటాయించేవాళ్ళు, అదేవిధంగా మీరు హైకోర్టులో కూడా మీ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు, వీటన్నిటిని ఎలా సమన్వయం చేసుకుంటూ వెళ్ళారు? అన్డౌటెడ్లీ ఇది కొంచెం ఛాలెంజింగ్ ప్రాసెసేనండి. ఎన్నో సవాళ్ళు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను వచ్చే సవాళ్ళన్నింటినీ ఎదుర్కొని వాటన్నిటికీ ధీటుగా నిలబడి ప్రయాణం సాగించగలిగితేనే మనం గమ్యం నెరవేరుతామండి. ఈ ప్రయాణంలో నాకు కూడా అందరి వలె నాకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి, వ్యక్తిగతంగాను ప్రొఫెషనల్గాను. వాటన్నిటినీ కూడా నేను సమన్వయపరుచుకుంటూ సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్గా నేను ప్రతి స్టూడెంట్కి చెప్తానండి. ప్రతి ఆస్పిరెంట్కి ఉండాల్సింది కూడా డిసిప్లిన్ అండి. వాళ్ళు ఏం చేయాలో తెలుసుకున్నారో ఆ రోజుకి అది అయిపోతేనే అది నెక్స్ట్ డే ఆ వర్క్ అనేది బిగిన్ చేయాలండి. నేను కేసెస్ ఉన్నప్పుడు కేసెస్కి అటెండ్ అవుతూ ఉండేదాన్నండి. ఆ కేసుకి సంబంధించినవన్నీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ అవుతానండి. అవి అయిపోయిన వెంటనే నేను తిరిగి మళ్ళీ నా ప్రిపరేషన్ కంటిన్యూ చేసేదాన్ని. ఎప్పుడు ఇదే విధంగా నేను 3 సంవత్సరాలు కృషి చేశానండి దీని మీద. ఇదే విధమైన ప్రాసెస్లో నేను ఫైనల్గా గోల్ అనేది రీచ్ అయ్యానండి. గతంలో కూడా ఈ పరీక్షలు రాశారు, అయితే తృప్తిలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయారు. ఈసారి మాత్రం విజేతగా నిలిచారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, ఆ తేడాని ఎలా దిగింది? మేజర్గా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోవడం. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడాను నా హ్యాండ్కి ఇంకొంత ఎక్కువ ఎక్సర్సైజ్ ఇవ్వాల్సి వచ్చింది, ఎక్కువ పుష్ ఇవ్వాల్సి వచ్చింది. నేను నా ఓటమి గల ప్రధాన కారణం అనేది నా మెయిన్స్ టైంలో హ్యాండ్ రైటింగ్ అనేది లేకపోవడం. అదేవిధంగా మీరు మాక్ ఎగ్జామ్స్ ఎన్ని ఎక్కువ రాస్తే మీకు రియల్ ఎగ్జామ్లో అంత తేలిక అవుతుందండి. మీకు సులువుగా మీరు ఎగ్జామ్ రాసేయగలుగుతారు. ఫస్ట్ టైం నేను రాసినప్పుడు ఏం చేసేదానంటే 10 marksకి 3 pages 4 pages అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను, టైం లిమిట్ పెట్టుకోకుండా. సో మనం టైం లిమిట్తో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్రిపరేషన్ టైంలో 3 గంటల సమయాన్ని సివిల్ లోకి, ఇంకొక 3 గంటలు క్రిమినల్ లోకి వెచ్చించుకొని నేను 10 గంటల నుంచి 14 గంటల వరకు కన్సిస్టెంట్ గా రీడింగ్ చేశానండి. కోర్టుకి వెళ్లే సమయంలో మినిమం 4 గంటలు ఉండే విధంగా మేనేజ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మీరు పూర్తిగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. మీ పాఠశాల విద్య, కళాశాల విద్య, ఆ వివరాలు. నా పాఠశాల విద్య అంతా కూడా ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న పుల్లడిగుంట అనే గ్రామంలో సరోజిని విద్యాలయం అనే ప్రైవేట్ స్కూల్ నుంచి జరిగిందండి. అక్కడ నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నాది +1 +2 ఇంటర్ అంతా కూడా విజ్ఞాన్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ పలకలూరులో జరిగింది. అక్కడ నేను 93.2% స్కూల్ ఫస్ట్ వచ్చాను. అదేవిధంగా విజ్ఞాన్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో నేను వన్ ఆఫ్ ది టాపర్గా నేను వచ్చానండి. ఆ తర్వాత నేను 2016లో నేను న్యాయ విద్య అభ్యసించాలనే ఒక కుతూహలంతో న్యాయ విద్య యొక్క ఇంపార్టెన్స్ సమాజంలో ఎంత ఉంది
మన ప్రజలందరికీ వాళ్ళ హక్కులను తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందని నేను గమనించాను. ఆ కుతూహలంతో నేను న్యాయ విద్యలోకి అడుగు పెట్టాను. 2016 సంవత్సరంలో నేను లా సెట్ రాశాను. లా సెట్లో నేను మంచి ర్యాంక్ 46వ ర్యాంక్ వచ్చింది. తర్వాత నేను నాకు దగ్గరలో మా ఇంటికి దగ్గరగా ఉండాలనే కాలేజ్తో జాగర్లమూడి చంద్రమౌళి కాలేజ్ ఆఫ్ లా గుంటూరుని ఎన్నుకుని నేను అక్కడ 5 సంవత్సరాలు 2016 నుంచి 2021 వరకు పూర్తి చేశాను. డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. అక్కడి నుంచి నేను 2022వ సంవత్సరంలో నేను న్యాయవాదిగా స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో నేను ఎన్రోల్ అయ్యాను. అక్కడి నుంచి నేను న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేస్తూనే అదే విధంగా నేను న్యాయమూర్తి పరీక్షలకు నేను సన్నద్ధమయ్యాను. ఈ రోజు న్యాయమూర్తిగా మీ ముందు ఎంపికై నిలబడ్డాను. మీరు న్యాయమూర్తిగా రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి సేవ అందించాలనుకుంటున్నారు, ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? నేను న్యాయమూర్తిగా ప్రజలకి నిష్పక్షపాతంగా కమిట్మెంట్ తో సమాజానికి ఎవరెవరైతే న్యాయానికి అర్జిస్తూ మన ముందుకు వచ్చి ఉన్నారో వారందరికీ సేవలు అందించాలని అనుకుంటున్నాను. గాయత్రి తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ పాప విజయం వెనక ఉన్న రహస్యాన్ని ఏదో అడిగి తెలుసుకోండి. సార్ శ్రీనివాసరావు గారు చెప్పండి, మీ పాప ఈరోజు న్యాయమూర్తిగా ప్రజలకు సేవ అందించనున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది, మాటలు కూడా రావడం లేదు. తన అకుంఠిత దీక్ష, పరదేవత కృప తనని స్థాయికి నిలబెట్టింది. ఎలా చెప్పాలో, ఎలా దాన్ని తీసుకోవాలో ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. వాస్తవానికి తను అనుకున్న సాధించింది అన్న సంతోషమే నన్ను ఇంకా పట్టుకుని ఉంది. మనతో గాయత్రి తల్లి గారు కూడా ఉన్నారు. ఆమెను అడిగి ఆ పాప విజయ విశేషాలంటే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పాప విజయాన్ని ఎలా చూస్తారు మీరు? చాలా గర్వకారణంగా ఉందండి. చాలా కష్టపడింది తను. భోజనం చేయడం కూడా మర్చిపోయేది. ఒక్కోసారి 1 గంట అయినా 2 అయినా వచ్చేది. మేము వెళ్ళి గుర్తు చేస్తే గానీ తను వచ్చేది. రైటింగ్ కూడా బాగా రాసి చేయి కూడా పెన్ను వచ్చేది కాదు చేతిలోంచి. మేము పైనుంచి పెన్ను తీసేస్తే చెయ్యి కొద్దిసేపటికి చెయ్యి కొంచెం ఇలా అయ్యేది. అంత బాగా హార్డ్ వర్క్ బాగా చేసేది. నైట్ కూడా ఎక్కువ నిద్ర వేయడం తక్కువ, హార్డ్ వర్క్ బాగా ఎక్కువ ఉండేది. ఉన్నది సాధించే క్రమంలో అనేక అవరోధాలు, ఓటములు పలకరిస్తాయని, అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడే లక్ష్యం చేరుకుంటామని చెప్పి గాయత్రి చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.